ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ఎవరికైనా ఏమైనా ప్రశ్న ఏమన్నా ఉందా? సరే, 132వ పేజీ. శ్లోకం చెప్తాను, చెప్పండి. బ్రహ్మణః ప్రణవం కుర్యాత్ ఆదావంతే చ సర్వదా స్రవత్యనోకృతం పూర్వం పరస్తాశ్చ విశీర్యతే. అధ్యయనము చేయునప్పుడు మొదటను చివరను ఎల్లప్పుడూ ఓంకారము ఉచ్చరించవలయును. అధ్యయనము ప్రారంభించునప్పుడు ఓంకారమునుచ్చరింపని ఎడల చదివినదెల్లా కొంచెము కొంచెముగా మరిచిపోబడును. ముగింపున ఓంకారమునుచ్చారణ చేయకుండినా చదివినది మనస్సున నిలువజాలదు, శైథిల్యమునందును. శైథిల్యము, శైథిల్యం అంటే శిథిలం, కూలిపోవడం. మామూలుగా మనము ఏ శుభకార్యమును ప్రారంభించినా ఓంకారముతో ప్రారంభించాలి, ఓంకారంతో ప్రారంభించాలి. ఇక్కడ మనము చేసేది
అశుభాని నిరాచష్టే తనోతి శుభసంతతిం స్మృతిమాత్రేణ యత్పుంసాం బ్రహ్మ తన్మంగళం పరం అతి కళ్యాణ రూపత్వాత్ నిత్య కళ్యాణ సంశ్రయాత్ స్మర్తॄణాం వరదత్వాశ్చ బ్రహ్మ తన్మంగళం విదుః ఓంకారశ్చ అధశబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణ పురా కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మాన్ మాంగళిక ఉభౌ. మనం రోజు 30వ పేజీలో ఉన్నాయి ఇవి పారాయణం చేస్తాం. ఓంకారశ్చ అథశబ్దశ్చ, ఓంకారము అథము అథ, ఓం అథ అనేటువంటివి రెండు శబ్దములు. ధాతువులు అని చెప్పినాం చూడండి, నిన్న ఊరికే శబ్దం చెప్పినాం, ధాతువు అని. ధాతువు మూలం, దాని నుంచి వస్తుంది శబ్దం. ఇప్పుడు శబ్దం అనేటువంటిది ఏది ఉందో ఆ శబ్దం అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ ఓం అనేది శబ్దమే, అథ అనేది కూడా శబ్దమే. ఈ ఆ నుంచి హా వరకు ఉన్నాయి కదా అక్షరములు, ఆ నుంచి హా వరకు ఉండేటువంటి అక్షరములు ఎక్కడి నుంచి మొదలైనాయి, ఎవరు కనిపెట్టినారు, ఎందుకు వచ్చినాయి, ఎట్లొచ్చినాయి అనేటువంటిది దానికి సంస్కృతంలో వ్యాకరణానికి సంబంధించినటువంటి గ్రంథంలో మొదలు పెడుతూనే దానికి సంబంధించి మొదలవుతుంది. ఆ నుంచి హ అక్షరాల వరకు ఈ శబ్దాలన్నీ మన కంఠంలో నుంచి పుట్టుకొని వస్తున్నాయి. కొన్ని కంఠంలో పుడతాయి, కొన్ని మధ్యలో పుడతాయి, కొన్ని రెండు పెదవుల మధ్యలో కలిస్తే పుడతాయి. ఇవి పరమేశ్వరుని యొక్క ఢమరుకముందే, పరమేశ్వరుని ఢమరుకము నుండి అక్షరములు పుట్టినవి అని అందులో చెప్పడం జరిగింది. తర్వాత హిరణ్యగర్భుడు మొట్టమొదటి జీవుడు. హిరణ్యగర్భుడు పుట్టిన తరువాత హిరణ్యగర్భుడు అనేటప్పటికీ మనం హిరణ్యగర్భుడు అంటే చెప్పినాం ఇంతకుముందు, గుర్తుందిగా. హిరణ్యగర్భుడు సృష్టి ఆవిర్భావములో మొట్టమొదట ప్రకటింపబడినటువంటి తత్వం, సూక్ష్మ పంచమహాభూతములతో ఉన్నటువంటి తత్వం. ఆ హిరణ్యగర్భుడు అతనికి ఒక రూపాన్ని కల్పించి ఇక్కడ కొంచెం చెప్తారు. ఇంకొక ఇదేంటంటే మనము ఇక్కడ రూపంగా చూసుకునేటప్పుడు ఒకటి, దర్శనముగా చూసేటప్పుడు ఒకటి. రూపముగా మనకు చిత్రీకరించడం అనేటువంటిది, ఇప్పుడు శ్రీమన్నారాయణుడు శయనించి ఉంటే శ్రీమన్నారాయణ యొక్క బొడ్డు నుండి తామర తూడు వచ్చింది. ఆ తామర తూడులో నుంచి బ్రహ్మదేవుడు వచ్చినాడు. ఆ బ్రహ్మదేవునికి ఏం చేయాలనో అర్థం కాలేదు. ఆ బ్రహ్మదేవుడు పైకి కిందికి చూసినాడు, ఏమీ కనిపించలేదు. అప్పుడు ఆయన మళ్ళీ ఆ తామర తూడులో నేను ఎక్కడి నుంచి వచ్చినాను చూద్దామని చెప్పి మళ్ళీ లోపలికి విన్నాడు. అప్పుడు కనిపించలేదు, ఏమీ తెలియలేదు. సరే మళ్ళీ తిరిగి వచ్చి తామర తూడులో పైకి వచ్చి మళ్ళీ అక్కడ కూర్చొని ఏమి చేయాలి అని చెప్పి ఆలోచన చేసినాడు. ఆలోచన చేస్తే ఆలోచన చేయుట తపస్. ఆయనకు తపాన్ని వినిపించిందట. వినిపిస్తే తపస్సు చేసినాడు
తపస్సు చేస్తే అప్పుడు వారికి ఓం అథ అని 2 శబ్దములు వారి యొక్క కంఠముల నుంచి వెలువడినవి. ఇది పురాణ పద్ధతి ప్రకారంగా చెప్పేటువంటిది. శాస్త్రానికి వెళ్ళేటువంటి మార్గంలో ఆ మనస్సును దగ్గరికి తీసుకొచ్చి మొదట స్థాయిలో వాడికి నైనా ఇది అనేటట్లుగా చెప్పడం కోసం పురాణం మనకు ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత దానికి అంతరార్థం ఒకటి ఉంటుంది, అంతరార్థంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ బ్రహ్మ అనేటువంటి అతనికే హిరణ్యగర్భుడు అని పేరు. బ్రహ్మకే హిరణ్యగర్భుడు అంటే రూపము. ఇప్పుడు మీరందరూ రూపము లేని వాళ్ళు రూపముగా ప్రకటింపబడినారు. రూపము లేని మీరు రూపముగా ప్రకటింపబడినారు. సరే, అదేవిధంగానే బ్రహ్మ కూడా అంటే హిరణ్యగర్భుడు కూడా ఈ సృష్టి పుట్టక ముందు ఎలా ఉన్నది, పుట్టిన తర్వాత ఎలా వచ్చింది అనేటువంటిది విచారణ జరుగుతుంది. ఐతరేయోపనిషత్తులో వస్తుంది, అంతేకాకుండా బృహదారణ్యకోపనిషత్తులు కూడా వస్తుంది. సృష్టి పుట్టక ముందు ఎలా ఉన్నది, పుట్టిన తర్వాత ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది. మీరు రోజు నిద్రపోతున్నారు, నిద్రపోయినారు, పొద్దున్నే మళ్ళా లేస్తారా? ఎవరు లేపినారు? మీకు మెలకు వస్తుందంతే. మీకు మెలకు వచ్చిందే కానీ ఎవరైనా వచ్చి లేపినారా? ఎవరూ లేపలేదు. మీకు మెలకు రావడం ఎందుకు మెలకు వచ్చింది? కొంతమంది మేలుకుంటారు, కొంతమంది మేల్కోరు. కొంతమంది మేల్కుంటారు, కొంతమంది అంతే దీర్ఘ నిద్ర లేకపోతారు. దీర్ఘ నిద్ర లేకపోతారంటే ఏమి అంటే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మేల్కొనుట అనేటువంటిది మేల్కొన్నారు కదా, ఆ మేల్కొనుట అనేటువంటిది ఎట్లా మేల్కొన్నారు అనే దానిపైన కూడా శాస్త్రం చెప్పింది. కాబట్టి ఇది హిరణ్యగర్భుని యొక్క స్థితి. ఇప్పుడు మీరు గాఢ నిద్రలో నుంచి మేల్కోవడం జరిగిందే, అది నీ యొక్క కర్మ, నీ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మ సంస్కారాలను అనుభవించుట కొరకు ఆ కర్మ సంస్కారాలు పైకి తీసుకొచ్చినాయి. నీ సంస్కారాలు పైకి తీసుకొచ్చినాయి కానీ ఆత్మస్వరూపం ఏం తీసుకురాలేదు. ఇలా వచ్చినటువంటిది ఇప్పుడు వీడు జీవుడుగా ఇక్కడ అనుభవిస్తున్నాడు. ఇంక ఈ సృష్టి అంతా కూడా వచ్చిందిగా. సృష్టి అంతా వచ్చేదానికి ముందు దీన్ని సృష్టించిన మహానుభావుడు ఒక అతను ఉన్నాడుగా. అతనిని గురించి వచ్చినప్పుడు కూడా అతను కూడా సేమ్ ఇదే విధంగానే వచ్చినాడు. అంటే పూర్వ సృష్టి సంస్కారములు అనేటువంటివి ఉన్నాయో ఆ పూర్వ సృష్టి సంస్కారములను అనుసరించి, అంటే సృష్టి అంతా ప్రళయం అయిపోయింది. నిత్య ప్రళయమని, ప్రాకృత ప్రళయమని, ఆత్యంతిక ప్రళయమని 3 రకాల ప్రళయములున్నాయి. నిత్య ప్రళయం అని అంటే నువ్వు రోజు నిద్రలేకపోతున్నావే, అది నిత్య ప్రళయం. ప్రాకృత ప్రళయం అంటే ప్రకృతి రూపంగా జరిగేటువంటి ప్రళయములు ప్రాకృత ప్రళయం. ఆత్యంతిక ప్రళయము అనేటువంటిది మోక్షము కలిగినప్పుడు నీకు కలిగేటువంటిది ఆత్యంతిక ప్రళయం. అంతా అక్కడ ప్రళయం అయిపోతుంది. ఇప్పుడు ఈ జీవుడు పోయినాడు, ఇతని కథ విడిచిపెట్టండి, ఎవరికి మోక్షం పొందిన వాళ్ళ కథ వరగా పెట్టండి. ఇప్పుడు సృష్టిలో ఉన్నాం కదా, ఈ సృష్టి వచ్చిందిగా,
ఈ సృష్టి వచ్చింది అంటే సృష్టిని పుట్టించిన వాడు ఒకడు ఉండాలి, దాని నుంచి ఎట్లా వచ్చింది అనేది ఇవన్నీ వస్తాయి. సరే, దాంట్లో ఇప్పుడు సృష్టి ఏమైందంటే పైకి వచ్చింది. పైకి వచ్చింది అంటే ఇప్పుడు మీరు మీరు నిద్రలోకి పోయినప్పుడు మీకు ఏమైనా గుర్తుందా? ఏమీ లేదు. ఏమీ లేని స్థితిలో ఉండినారు మీరు. అక్కడి నుంచి ఇప్పుడు మెలకు వచ్చింది. మెలకు వస్తూనే ఏమవుతున్నాయి? ఒకటొకటే స్పృహలోకి రావడం జరుగుతూ ఉన్నది. అలాగే ఈ సృష్టిని కూడా ప్రళయమైనప్పుడు, ప్రళయంలో నుంచి తిరిగి మళ్ళీ వేరే సృష్టి వచ్చేటప్పుడు ఆ సృష్టి చేసినటువంటి మహానుభావుడు కూడా ఎవడినంటే వాడినంతా అట్లా సృష్టించలేదు. వారి వారి సంస్కారములను అనుసరించి, వాడి కర్మను అనుసరించి వాడు ఇప్పుడు పైకి వచ్చాడు. ఆ సంస్కారాన్ని అనుసరించి సృష్టించడం ప్రారంభించాడు. పెన్ డ్రైవ్లో నువ్వు ఏదో సేవ్ చేస్తావు, లేదా సిస్టంలో ఏదో సేవ్ చేస్తావు. అదేమవుతుంది? సేవ్ చేస్తే ఒకసారి సేవ్ అయిపోయింది, దాన్ని క్లోజ్ చేసేసావు. 10 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేసావని అనుకోండి, అదే వస్తుందా లేదా ఇంక వేరే ఏదైనా వస్తుందా? అదే వస్తుంది. పోనీ 10 సంవత్సరాలు అయింది కదా, ఏమన్నా పక్కలో ఏమన్నా ఒక డాట్ ఏమన్నా మారింటుందా? ఏమి చేంజ్. అదే విధముగానే కర్మ సంస్కారములు అనేటువంటివి మనవి ఉన్నాయో, ఆ కర్మ సంస్కారములు అనేటువంటివి ఇవి పూర్తిగా నాశనము కానంత వరకు వీడికి విడుదల లేదు. వాడు పుడుతూ ఉండాల్సిందే, చస్తూ ఉండాల్సిందే. అలా ఉన్నటువంటి ఈ జీవులందరూ ఇప్పుడు సుప్తావస్థలో ఉండినారు. దాంట్లో అక్కడ అంటే నిద్రలో, ఇక్కడ గాఢ నిద్రలో ఉన్నాం మనము. అక్కడ సకల ప్రాణులు కూడా ప్రళయము జరిగినప్పుడు, ప్రాకృత ప్రళయం జరిగినప్పుడు వీళ్ళందరూ కూడా అణిగిపోయి ఉంటారు అజ్ఞానమునందు. తిరిగి ఈ సమిష్టి అనేటువంటిది పైకి వచ్చినప్పుడు దాంట్లో నుంచి వారి సంస్కారములను అనుసరించి వాళ్ళను సృష్టించడం జరుగుతుంది. అయితే ఆ హిరణ్యగర్భుడు అంటే మొదటొచ్చినాడే జీవుడు, అతనిని హిరణ్యగర్భుడు అని పిలుస్తారు. మొదటొచ్చిందేనంటే ఆయన ఏమన్నా ఇంకా ఇప్పుడు మనకు రూపము చెప్పి ఏమైందంటే బ్రహ్మదేవుడు అని అది దృఢమైపోయి ఉంది. సృష్టించిందంతా బ్రహ్మదేవుడు అని ఉంది. ఇప్పుడు బ్రహ్మదేవుడు మిమ్మల్ని సృష్టించలేదు అని నేను చెప్పినాను అనుకోండి, మీరు వినడం ఇతను చెప్పేది ఏదో కొద్దిగా మైండ్ ఏదో కొద్దిగా డిఫరెంట్గా ఉంది, కొద్దిగా మనం కూడా వేరే మార్గం చూసుకుంటే మంచిది అని అనిపిస్తుంది. ఎందుకంటే అంతఃకరణ శుద్ధి అనేటువంటిది లేకుండా మనము శాస్త్ర విచారణ చేస్తే పూర్తిగా అర్థం కాదు. అంతఃకరణ శుద్ధి అనేటువంటిది మొదట కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ హిరణ్యగర్భుడు అనేటువంటి అతను వచ్చినప్పుడు, ఈ సకల సృష్టి మొదలైనప్పుడు అక్కడ ఒక శబ్దం ఏమిటి ఆ శబ్దం అని అంటే ఓం అనే శబ్దం ఎప్పుడు ఉంటుంది. అది అందుకే శాస్త్రంలో కూడా ఓమిత్యేదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని మనకు ఓంకారమును గురించి చెప్పడం జరిగింది. మొట్టమొదటి వచ్చింది ఓం వచ్చింది, తర్వాత అథ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ ఓం అథ, ఈ అథ అనేటువంటి శబ్దం ఉందే, ఈ అథ అనే శబ్దం పైన చాలా విచారణ ఉంది. అథ అంటే తదనంతరం, దేని అనంతరం అని ప్రశ్న, వస్తుందన్నమాట.
ఇప్పుడు అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అథాతో ధర్మ జిజ్ఞాస. ఈ కర్మ చేసేటువంటి వాళ్ళు ఉన్నారే, అంటే ఈ కర్మనిష్ఠులని జ్ఞాననిష్ఠులని 2 రకాలు ఉన్నారు. కర్మ చేసేటువంటి వాళ్ళను కర్మనిష్ఠులు, కర్మయోగులు అని అంటారు. వీళ్ళు పూర్వమీమాంసావాదులు. మనం విగ్రహారాధన చేస్తున్నాం కదా, వాళ్ళు విగ్రహారాధన చెయ్యరు. వాళ్ళకి విగ్రహంతో పని లేదు. వాళ్ళకి ఏమిటంటే యజ్ఞమే దేవుడు, యజ్ఞమే అంతే. ఇంక వేరే మీరు చేసేటువంటి మిగతావన్నీ ఏమున్నాయో అవంతా లేదు. వాళ్ళు అసలు చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. మాకు అవసరం లేదు, మీరు చేసుకోబండి అంటారు. కాబట్టి వీళ్ళని ఏమంటారంటే పూర్వమీమాంసావాదులు అని అంటారు. అంటే వాళ్ళ కర్మ మాత్రమే ఉంటుంది వాళ్ళకి. కుర్వన్నేవేహ కర్మాణి జిజి విసేత్ శతగం సమాహ ఏవం త్వయి నాణ్యతే తోస్తిన కర్మ లిప్యతే నరే. వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు శాస్త్రం చెప్పింది కర్మ చేస్తూ జీవించి ఉన్నంత కాలము బ్రతకమని. ఏమి కర్మ చేస్తూ బ్రతకాలి అంటే, శాస్త్రం విధించినటువంటి యజ్ఞయాగాది క్రతువులను చేస్తూ బ్రతకాలి అంతే. యజ్ఞయాగాది క్రతువులను, నిష్కామం అనేం లేదు అక్కడ. పూర్వమీమాంసావాదుల్లో చాలా ఇది వస్తుంది. పూర్వమీమాంసావాదుల గురించి చెప్పమంటే వినండి. ఇప్పుడు నేను బ్రతకాలనా వద్దా? నేను బ్రతకాలని అనుకుంటే నాకు ఇల్లు కావాలన్నా వద్దా? ఇల్లు కావాలి. ఇంట్లో ఉండిన తర్వాత బెడ్, పడుకునేదానికి కావాలన్నా వద్దా? ఏదో అప్పుడప్పుడు హ్యాపీగా ఉండేదానికి టీవీ కావాలన్నా వద్దా? టీవీ తీసుకున్న తర్వాత డిష్ కావాలన్నా వద్దా? తీసుకున్న తర్వాత మళ్ళీ దానికి రిమోట్లు ఇవి కావాలన్నా వద్దా? అది తీసుకున్న తర్వాత నెట్ఫ్లిక్సో లేకపోతే ఇంకేంటివి ఉన్నాయి కదా, ప్రైమ్ ఇవన్నీ కూడా కనెక్షన్ కావాలన్నా వద్దా? ఇవన్నీ తీసుకోవాలంటే నా దగ్గర డబ్బులు కావాలన్నా వద్దా? డబ్బులు కావాలంటే ఎవరిని అడగాల? ఎవరిని ఎందుకు అడిగేది? దేవుణ్ణి అడుగుతాం. దేవుని అడగవయ్యా, ఎందుకుండే దేవుడు. ఇది పూర్వమీమాంసావాదులు. అర్థమవుతుందా? ఎవరిని అడుగుతావు? ఎవరిని ఎందుకు అడిగేది? దేవుణ్ణి అడుగు. దేవుడు అందుకే ఉన్నాడు. దేవుడు మనకిస్తాడు. కోరుకో. నువ్వు జీవితంలో అంతా కూడా భోగాలను అనుభవించు. భోగాలను అనుభవిస్తూ భగవంతుని ప్రార్థించు, భగవంతుని ఆశ్రయించు. వేరే వాళ్ళని ఎవరిని అడగద్దు. భగవంతుని ఆశ్రయించు, భగవంతుని అడుగు, భగవంతుని ద్వారా పొందు. ఇది పూర్వమీమాంస. ఏమయ్యా, అవన్నీ అనుభవిస్తున్నావు కదా, వాటన్నింటి వల్ల నీ జ్ఞానేంద్రియములన్నీ పాడైపోతున్నాయా లేదా? నీ మనస్సు అనేటువంటిది ఏమన్నా తృప్తిని చెందుతూ ఉన్నదా? ఏమయ్యా, అన్నీ పోతుంది. నువ్వు చూస్తూ ఉంటే, టీవీ చూస్తుంటే కళ్ళు పోతున్నాయి, చెవులు పోతున్నాయి, విని అన్నీ పోతున్నాయి కదా. కాబట్టి ఏది నిత్యమైనదో, ఏది సత్యమైనదో, ఏది శాశ్వతమైనదో దాన్ని తెలుసుకోవయ్యా అని ఉంటుంది ఉత్తరమీమాంస. విచారణతో ప్రారంభమవుతుంది ఉత్తరమీమాంస. అంటే నీ బుద్ధిని ప్రయోగించు, నీ బుద్ధిని ఉపయోగించు, విచారణ చేయుము. సంతోషము, దానము, విచారణ, సంతోషము 4 చెప్పుకున్నాం కదా పొద్దున్నే. 4 సత్సంగం గురించి మాత్రమే దాంట్లో విచారణ చేసినాం. దాంట్లో మిగతా 3 ఉన్నాయి. సంతోషం తర్వాత దానం ఉంది, దానం తర్వాత విచారణ ఉంది, తర్వాత సంతోషం ఉంది. ఇప్పుడు విచారణ చేయాలా? ఏ పనైనా సరే నువ్వు చేసేటప్పుడు విచారణ చేసి ముందుకు పోతావా? విచారణ చేయకుండా గుడ్డిగా పోతావా ముందుకే? విచారణ చెయ్యాలి. విచారణ చేసి ముందుకెళ్ళాలి. విచారణ చేయకుండా పోతే ఏమి? విచారణ చేయకుండా పోతే ఆడ జరిగేటువంటి పరిస్థితులను నీవు తట్టుకోలేవు. ఏదో జరుగుతుంది, ఆడ జరిగేదాన్ని నువ్వు తట్టుకోలేవు. ఆడేమో జరుగుతుంది, ఏమో జరిగితే దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయలేవు.
అందుకని నువ్వు ముందుగానే కొంచెం ఆలోచన చెయ్యి. ఆలోచన చేసి ఎట్లా చేద్దామా అని నీ బుద్ధితో విచారణ చేయి. కొద్దిగా విచారణ చేసి భగవంతుని అనుగ్రహంతో ముందుకు వెళ్ళు. అప్పుడు ఎట్లా జరిగితే అట్లా జరుగుతుందని ఆ తర్వాత నువ్వు మళ్ళీ చూడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? బుద్ధికి పని పెట్టాలి. ఒక్క జ్ఞాని మాత్రము ఏమి ఆలోచన ఉండదు. ఏమి జరిగితే అది జరుగుతుంది. ఏమైనా జరగని జ్ఞానికి ఏమి జరగాలి అనేటువంటిది కానీ ఏమి జరగకూడదు అనేటువంటిది కానీ వారికి ఏమీ లేదు. ఎలా జరగాలని ఉంటుందో అలా జరుగుతుంది. అంటే ఆ మానసిక పరిపక్వత వచ్చేస్తుంది అక్కడ. మనము మాట్లాడేది ఎట్లా జరగాలంటే అట్లా జరగని అనేది మళ్ళీ ఇక్కడ వేరే విధంగా ఉంటే అప్పుడు అది బాగుండదు. అందుకని మనం ఇంకా ఆ పరిపక్వ స్థితికి రాలేదు కాబట్టి పరిపక్వ స్థితికి వెళ్ళేదానికి ముందు మొట్టమొదట 2 వచ్చినాయి కదా శబ్దములు, ఓం అని అథ అని 2 వచ్చాయిగా. ఆ రెండింటిలో ఏదో ఒక శబ్దమును నీవు పట్టుకుంటే, ఏదో ఒక శబ్దాన్ని నువ్వు పట్టుకుంటే అప్పుడు నువ్వేమైపోతావంటే ఈ సృష్టికి ఆది విషయమును నువ్వు పట్టుకొని ఈ సృష్టి యొక్క స్థితిలోకి నువ్వు సృష్టికి మూల స్వరూపములోకి నువ్వు ప్రయాణము చేసిన వాడు అవుతావు. అందుకొరకు మొట్టమొదట వేదాధ్యయనము చేసేటప్పుడు ఇక్కడ మొదలు పెడితే తర్వాత మిగతా విషయాల్లో అన్నింటిలోనూ ఇదే వస్తుంది. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడండి? అజ్ఞానులుగా ఉండే వాళ్ళకి దేవుడు ఎక్కడుంటాడు? ఎక్కడో ఉంటాడు. తర్వాత రోడ్డింటి పోతుంటాడని అనుకోండి. రోడ్డింటి పోతుంటే ఆడన్న ఒక చెట్టు ఒకటి ఉంటుంది. ఆ చెట్టుకు మన వాళ్ళు ఏం చేస్తారంటే పసుపు కుంకుమ పెట్టింటారని అనుకోండి. వీడు ఆడు పోతా ఉంటే ఆడేం చేస్తారంటే నిలబడి ఆ చెప్పులు ఇచ్చిపెట్టి చెంపలు 2 వేసుకొని ఒక ముద్ద ఒకటి పెట్టుకొని అప్పుడు పోతారు. అంటే ఇప్పుడు వాడికి ఏమైంది? వాడికి ఇప్పుడు దేవుడు అక్కడ అనిపించినాడు. ఆ స్థలంలో ఆ దేవుడు అక్కడ కనిపించినాడు. తర్వాత గంగమ్మ ఏదో ఒక రాయి పెట్టి విగ్రహం పెట్టి ఉంటే అక్కడ దేవుడు కనిపిస్తాడు. ఎక్కడ ఈ విగ్రహాలు కనిపిస్తే అక్కడ దేవుడు కనిపిస్తాడు. అక్కడంతా దేవుడు. వాడికి సర్వమునందు దేవుడు ఉన్నాడనేటువంటి భావన వాడికి కలుగుతుందా? వాడికి కలగదు. ఇంకొంతమంది చూడండి, దేవాలయాలకు వస్తారు. దేవాలయములో మాత్రమే దేవుణ్ణి చూస్తారు. మళ్ళీ బయట మాట్లాడేది చెప్పేటప్పుడు అంతా దేవుని యొక్క ప్రభావమే అని చెప్తాడు. అంతా దేవుడే, అంతా భగవంతుడే అని చెప్తాడు. కానీ మళ్ళా మాయలో పడినాడని అంటాడు వాడు. ఆ మాటలు కూడా ఉండవు. మాయలో పడినాడని అంటే ఇంక అక్కడ మళ్ళీ ఏదో దేవుని నమ్మినట్లు అవుతుంది. అక్కడ దేవుని చూసినట్లే. ఆ మాట రాదు అక్కడ. అంటే ఇక్కడ మాత్రము చెప్పేటప్పుడు మాత్రం అవి ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇతను కూడా కేవలము దేవాలయములో కేవలం అక్కడ మాత్రమే దేవుణ్ణి చూచేటువంటి వాడు కూడా అజ్ఞానుల కిందనే జత చేయడం జరిగినది శాస్త్రం. సరే, మొదట నువ్వు దేవాలయంలోనన్నా గుళ్ళోనన్నా దేవుణ్ణి చూస్తున్నావు కదా. నువ్వు దేవాలయానికి వస్తే కదా నువ్వు దేవుడు అనేటువంటి భావన నీకు కలిగింది. ఆ తర్వాత దేవుణ్ణి గురించి తెలుసుకోవాలంటే శాస్త్రము అధ్యయనము ఏదో ఒకటి చేయాలి కదా. భగవద్గీత ఏదో ఒకటి చదవాలి కదా. దాని ద్వారా కదా నీకు దేవుని గురించి తెలుస్తుంది. అలా చదివేదానికి మొదలు పెట్టినప్పుడు ఓంతో మొదలు పెట్టాలి. ఓంతో మొదలు పెట్టాలి. తర్వాత యజ్ఞం చేస్తున్నారని అనుకోండి. యజ్ఞం చేసేటప్పుడు ఋత్విక్కులు ఉంటారు. ఋత్వికులు
ఈ ఋత్వికుల్లో బ్రహ్మ అనేటువంటి ఒకతను కూర్చొని ఉంటాడు. అతను చెయ్యడు, అతను యజ్ఞం చేయడు, కూర్చొని ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. అధ్వర్యుడు అని ఇంకొకతను ఉంటాడు. వాళ్ళు యజ్ఞం చేపిస్తారు, వాళ్ళు అక్కడ యజ్ఞం చేపిస్తారు. సరే, తర్వాత మళ్ళీ మిగతా ఋత్వికులు ఉంటారని అనుకోండి. ఇప్పుడు ఈ బ్రహ్మ ఉన్నాడే, వీళ్ళు అక్కడ అధ్వర్యుడు అక్కడ యజ్ఞం మొదలు పెట్టాలంటే అతను ఏం చేయాలంటే మేము ప్రారంభించవచ్చునా అని బ్రహ్మ పర్మిషన్ తీసుకోవాలి. అంటే పైన కూర్చొని ఉన్నాడు కదా, అతని పర్మిషన్ తీసుకోవాలి. అతని పర్మిషన్ తీసుకునే దానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఓం అంటారు. అంటే మేము ఇంకా ప్రారంభించడానికి మీరు అనుమతిని ఇవ్వండి అని వీళ్ళు ఓం అని అడుగుతారు. ఈ బ్రహ్మ కూర్చొని ఉన్నాడే, అతను ఏమంటాడు ఓం అంటాడు. అంటే పర్మిషన్ మీరు ప్రారంభించవలయును అని చేస్తాడనమాట. ఇప్పుడు బ్రహ్మ యజ్ఞం చేసేటప్పుడు ఏమని మాత్రం మాట్లాడు. యజ్ఞము పూర్తి అయిన తరువాత వీళ్ళందరూ వచ్చి మళ్ళీ ఒక జాగాలో సమావేశమై అక్కడ బ్రహ్మగారిని అడుగుతారు, స్వామి ఏమైనా లోపములు ఉన్నవా? అప్పుడు ఆ బ్రహ్మగారు విడమర్చి చెప్పాలి. ఎవడెవడు ఏమేమి లోపం చేశాడో దానిని సరిదిద్దుకోవాలి, అది బ్రహ్మ యొక్క స్థానం. సరే, దీని అంతరార్థం మళ్ళీ వేరే పోతాయని అనుకోండి, కానీ అక్కడ విషయాలు అంటే ఇప్పుడు మొదలు పెట్టడానికి ఓం, తర్వాత చివర్లో ముగింపు వస్తుంది, అప్పుడు కూడా ఓం. వాళ్ళు అడిగితే వీరు కూడా బ్రహ్మగారు కూడా ఓం, ఇంకా ముగింపు చేయడం జరిగినది అని వీరు చెప్పిన తర్వాత మళ్ళీ అటుకి పూర్తవుతుంది. ఇప్పుడు దానిని మనకిక్కడేం చెప్తున్నారంటే, మనం ఇక్కడికి వచ్చినాక ఇదంతా ఏం తెలుసా, ఇదంతా యజ్ఞం. మీరు యజ్ఞం కాదని అనుకుంటున్నారేమో. ఇది విచారణ రూపంగా చేస్తున్నటువంటి యజ్ఞం. ఆ యజ్ఞము కర్మ. అవును, పెంచుకున్నట్లు అవుతుంది అంటే ఆ రూపంగా యజ్ఞం చేస్తేనే కదా మనస్సు భగవంతుని తత్వాన్ని తెలుసుకుంటుంది. భగవద్భావనతో చేయడం అక్కడ కర్మను కర్మయోగముగా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు కర్మ అనేటప్పటికీ ఏంటంటే యజ్ఞము మాత్రమే కర్మ కింద చెప్పడం జరుగుతుంది. యజ్ఞం మాత్రమే కర్మ. యజ్ఞము చేయుట కొరకు మాత్రమే వివాహం చేసుకోమని చెప్పింది శాస్త్రం. వివాహం చేసుకున్నారు కదా, వివాహం చేసుకునేది ఎందుకంటే వీడు బ్రహ్మచారిగా ఉండి ఏం చేశాడంటే అక్కడ వేదాధ్యయనం అంతా చేశాడు. వేదాధ్యయనం చేసిన తర్వాత ఇప్పుడు అతను అక్కడి నుంచినే సన్యాసం తీసుకోవచ్చు. కానీ అతనికి మనసులో కోరికలు ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో అంతా ఏమేమి తిరగాలి, అనుభవించాలని ఉండాలి. సరే, ప్రపంచంలో తిరిగి అనుభవించాలని అంటే దాన్ని ఎట్లా అనుభవించాలి? నీ ఇష్టం వచ్చినట్లు అనుభవించేదని లేదు. భగవద్ అనుగ్రహంతో దీనినన్నింటిని కూడా నువ్వు అనుభవించవచ్చు. దానికోసం కామ్యకర్మలను అంటారు. ఈ కామ్యకర్మలు అనేటువంటివి ఏమున్నాయో వాటిని అనుభవించాలంటే భగవంతునికి యజ్ఞం రూపంగా చేసి ఆ యజ్ఞముతో వచ్చినటువంటి దానితో వీడు అనుభవించాలి. యజ్ఞం చేయాలంటే ఖచ్చితంగా భార్య ఉండాలి. భార్య ఉన్నటువంటి వాడే యజ్ఞం చేయడానికి అర్హుడు. భార్య లేకపోతే యజ్ఞం చేయడానికి అర్హుడు కాదు. అందుకని వివాహం చేసుకున్నాడు. సరేనా? ఇప్పుడు యజ్ఞం అంటే అదే. ఇప్పుడు భగవద్గీత దగ్గరకు వచ్చామని అనుకోండి, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే విచారణ రూపంగా పరిపక్వ స్థాయికి వస్తాడు. పరిపక్వ స్థాయికి వచ్చిన తర్వాత ఆ స్థాయిని దాటుకొని రావాలా. ఆ స్థాయిని దాటుకొని వచ్చి ఇప్పుడు ఏంటంటే యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన. నువ్వు చేసే కర్మను యజ్ఞముగా మార్చేయి. నువ్వు చేస్తానువే కర్మ, నువ్వు ఏ కర్మను చెయ్యి. ఆ చేసే కర్మ ఏమైపోవాలి? ఇప్పుడు
యజ్ఞముగా మారల్లా. అంటే యజ్ఞముగా మారడం ఎట్లా అనేటువంటిది మళ్ళీ దానికి అదొక విచారణ రూపంగా వస్తుంది. ఆత్మయజ్ఞం అని అంటారు. ఆత్మయజ్ఞం ఛాందోగ్యోపనిషత్తులో చెప్పడం జరుగుతుంది. ఆత్మయజ్ఞమును చేయుము, దాన్ని పురుష యజ్ఞం అని కూడా అంటారు. పురుష యజ్ఞం అని, ఆత్మయజ్ఞం అని అంటారు ఛాందోగ్యోపనిషత్తు. కావాలంటే మీ దగ్గర బుక్స్ ఏమైనా ఉంటే కనుక కావాల్సింటే చూసుకోవచ్చు. కాబట్టి పురుష యజ్ఞం చేయాలి. సరే, ఇప్పుడేంటి, ఇప్పుడు ఆ యజ్ఞం చేసేటువంటిది చేస్తారు. ఇప్పుడు ఇతనికి ఏమైపోతుందంటే, ఇప్పుడు భగవంతుడు కేవలము గుడిలో మాత్రమే కాదు, గుడిలో ఉన్నది భగవంతుడే, గుడి బయట ఉన్నది భగవంతుడే, సర్వము ఉన్నదంతా కూడా భగవంతుడే. ఆ భగవంతుని యొక్క సేవగా నేను సర్వము చేస్తాను అని ఇప్పుడు వీడు యజ్ఞమును చేయుట అనేటువంటిది ప్రారంభిస్తాడు. అంటే యజ్ఞం చేయడం అంటే కేవలం అక్కడ చేసేది కాదు యజ్ఞం. ఇప్పుడు ఈ భావనతో వస్తే అప్పుడు అదేమవుతుంది, అది యజ్ఞమైపోతుంది. కర్మ యజ్ఞముగా మారుతుంది. భగవద్భావనతో చేయుట, భగవద్భావనతో చేస్తే యజ్ఞం అవుతుంది. మనసు పెట్టి చేస్తే యజ్ఞం కాదు. భగవద్భావన రావాలి అక్కడ. భగవద్భావన రాకుండా కేవలం మనసు పెట్టి, ప్రతి ఒక్కరూ మనసు పెట్టే చేస్తారు ఏ పని చేసినా. భగవద్భావనతో చేస్తే అది యజ్ఞం. అలా యజ్ఞం చేసేటప్పుడు ఇప్పుడు మనం ఓం అని మొదలు పెట్టాలి. అక్కడంతా కూడా నీకు ఓం అనేది రావాలనంటే దానికి మొదటిది ఇక్కడ అభ్యాసం. ఇది అభ్యాసం. మొదట గుడిలో నీకు దేవుడని తెలుస్తుంది. ఆ తర్వాత గ్రంథము పట్టుకున్నావు, భగవద్గీత పట్టుకున్నావు. భగవద్గీతను పట్టుకున్నావంటే గుడికి వచ్చినావు కాబట్టి కదా భగవద్గీతను పట్టుకోగలిగావు. నువ్వు గుడికే రాకున్నావు అంటే నువ్వు భగవద్గీతను ఏం పట్టుకుంటావు? గుడికి వస్తే దేవుడని నీ మనసులో కొద్దిగా ఏర్పడితే, అక్కడి నుంచి మహాత్ములు ఎవరో ఒకరు వచ్చినప్పుడు ఆ మహాత్ములను సేవిస్తే, ఆ మహాత్ములు చెప్పింది ఎప్పుడో కొద్దిగా బుర్రలోకి పడితే, అప్పుడు ఓ దేవుడున్నాడు, ఆ దేవుడు ఎట్లున్నాడు, ఏం చేస్తున్నాడు అనేటువంటి మళ్ళా క్వశ్చన్స్ వస్తాయి. దానికి చాలా మనకేంటంటే ఇప్పుడు సైన్స్ ఎంత డెవలప్ అయిన తర్వాత దేవుడు ఎక్కడున్నాడు? అసత్యమప్రతిష్ఠంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్కామహ ఇతుకం. దేవుడు ఎక్కడే ఉన్నాడు? దైవ అసుర సంపద్విభాగయోగమని భగవద్గీతలో చెప్తాడు. భగవంతుడు చెప్తున్నాడు అసత్యం, దేవుడు అసత్యం లేడు. అప్రతిష్ఠంతే, ఆయన ఏడున్నాడు? ఉంటే చూపించు. నువ్వు చూసినావా? మీ నాన్న చూశాడా? లేదా వాళ్ళ నాన్న చూశాడా? లేదా పోనీ మీ బంధువులు ఎవరిన చూశారా? మీకు సంబంధించిన ఎవరిన చూశారా? ఎవరో చూడలేదు. ఊరికే లేనిపోనివంతా దేవుడు అని చెప్పి మభ్య మాటలు చెప్పి ఎందుకయ్యా చేసుకుంటావు? వీళ్ళు బాగా బ్రతికేదానికోసం, సులభంగా కూర్చొని ఒక జాగాలో కూర్చొని తినేదానికోసం వీడేం చేస్తున్నాడు? దేవుని పేరు చెప్పి వీళ్ళందరినీ దగ్గరికి దగ్గర పిలుచుకొని కూర్చొని పెట్టుకొని టైంపాస్ చేసుకుంటూ వీడు ఇలా బాగా బ్రతికేస్తున్నాడు. జగదాహురనీశ్వరం. ఈ జగత్తుకి దేవుడు ఏం పుట్టించలేదు. చూడు, జగత్తుని దేవుడు పుట్టించిన ఆయన ఎట్లా పుట్టిస్తాడు? ఇదంతా పంచమహాభూతములు అంతే. ఇదంతా నేచర్. ఇదంతా అణువుల నుంచి పుట్టింది. దానికి చాలా వస్తాయి మళ్ళీ ప్రాసెస్ చెప్తాడు వాడు. ఇవన్నీ దార్శనిక పద్ధతి అని కొద్దిగా లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. సరే, ఇప్పుడేమవుతుంది? అపరస్పర సంభూతం. ఈ సృష్టి పెరుగుతూ ఉందనంటే, ఈ సృష్టి నిలబడి ఉంది, పెరుగుతూ ఉందనంటే స్త్రీ పురుష సంయోగము వలన ఈ సృష్టి పుడుతూ ఉంది. దేవుని యొక్క ప్రభావం ఏముందయా అని ప్రశ్నిస్తున్నాడు. ఎవరు? అసుర సంపద కలిగిన వాడు, వాడే రాక్షసుడు, ఇంకెవడో కాదు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళతో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని భగవంతుడు చెప్పాడు. ఎందుకంటే నీకు కూడా ఇప్పుడు ఒక విధంగా ఏంటంటే నీకు కూడా మనస్సులో ఇటువంటివన్నీ కూడా రావచ్చు. ఇవన్నింటిని కూడా ముందే నువ్వు తెలుసుకో. ఎట్లా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, భగవంతుడు అనేటువంటి వాని యొక్క ప్రభావం ఏమిటి అనేటువంటిది తెలుసుకో.
తెలుసుకొని అప్పుడు నువ్వు దీని నుంచి ముందుకెళ్తావు. వేరే వాడు ఏదైనా క్రాస్ చేసినప్పుడు నీ మైండ్ మళ్ళీ అవును కదా, అట్లా ఇది కరెక్ట్ కదా, మరి మనం ఊరికే దేవుని ఎందుకు నమ్మాలి అని వస్తుంది. దేవునికి అభిషేకం ఎందుకు చేయాలా, తీర్థం ఎందుకు తీసుకోవాలా, ప్రసాదం ఎందుకు తినాలా? హాయిగా ఇంట్లో మనం బాగా ఇప్పుడు హైజీనిక్ ఫుడ్ తినాలనా, లేకపోతే వీటికొచ్చి మన వాళ్ళు చేసేటువంటివి చెప్తే బాగుండదు. టెంకాయ కొడతారని అనుకోండి, టెంకాయ కొడితే టెంకాయ పైన ఉంటుంది చూడండి పీస్, ఆ పీసులన్నీ ఆ నీళ్ళల్లో ఉంటాయి. వీడు బాగా కొట్టి 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 కొన్ని టెంకాయలు గంగమ్మ ఇవి జరుగుతాయి చూడండి, కొట్టి కొట్టి చేస్తే దాంట్లో కుంకుమ కలుస్తుంది, ఏంటంటో కలిసి ఉంటాయి. వీడికి చెమటంతా పట్టి ఉంటుంది, వీడు కొడుతూ ఉంటాడు, ఆ కొట్టినప్పుడు దాంట్లో నుంచి అంతా పడుతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ తీర్థమని ఇస్తాడు. దాన్ని తాగితే వీడికి కడుపు నొప్పి వస్తుంది, కడుపు నొప్పి వచ్చి బేదులు అవుతాయి. తిరుమలకు పోయి వస్తే జ్వరం వస్తుంది, జలుబు వస్తుంది. కారణం ఏంటంటే వాటర్ ఎఫెక్ట్. అవన్నీ వస్తాయి, గుంపు, ఇవన్నీ అంటే మనం అక్కడ తీసుకునేటువంటి ప్రికాషన్స్ ఏమీ లేకుండా పోయినప్పుడు ఇట్లా అవుతుంది. వీటిని ఆలోచన ఇప్పుడు వాడు అది చెప్తాడు. జన విజ్ఞాన వేదిక వాడు వచ్చి మీరు చేస్తానో చూడు, మీ ధర్మాలు పద్ధతులు అని అంటున్నారు, ఇవే అని అడుగుతాడు. పాలు తీసుకొని వస్తారు. అసలు అయ్యప్ప స్వామికి నెయ్యి అభిషేకం అని చేస్తారు చూడండి. ఆ నెయ్యి అభిషేకానికి వాడు చేత్తో ఇట్లా ఎత్తాడంటే, చేత్తో ఇట్లా ఎత్తి దాన్ని ఆడ వస్తాడు. ఇప్పుడు ఏమన్నా అయ్యప్ప స్వామికి ఏమన్నా అట్లా ఏమని చెప్పినారా? వీళ్ళు చేసేది కూడా రాంగ్ కదా. వీళ్ళు శాస్త్రం ఎట్లా చెప్పింది అట్లా ఏమైనా చేస్తున్నారా? మంత్రం చెప్పినప్పుడు చుక్క అక్కడ కరెక్ట్గా పడితే సరిపోతుంది. వీళ్ళు అట్లా చేయరు. ఏంది అంటే దీన్ని బుద్ధి వివేకము లేకపోవుట అనేటువంటిది అన్నమాట ఇక్కడ. సరే, అవన్నీ మనం కొద్దిగా వారగా పెడదాం ఇప్పుడు, ఎందుకంటే అట్లా పోయినామంటే మనకు టైం. అందుకని భగవంతుని గురించి మనం చేసేటువంటి ప్రతి పని కర్మ యజ్ఞముగా మారుట. అవును, అదే ఇక్కడ చెప్తున్నారు. బ్రహ్మణ ప్రణవం కుర్యాత్. బ్రహ్మణ అంటే బ్రహ్మతత్వం ఏదుందో అదే ప్రణవం. ప్రణవం అని అంటే ఏమంటే ప్రాణులనన్నింటినీ నిలబెట్టి ఉన్నది. ప్రాణులు ఉన్నాయి కదా, సకల ప్రాణులను ప్రాణములను నిలబెట్టి ఉన్నది కాబట్టి దానికి ప్రణవం అని పేరు. ఇలాంటి ప్రణవం ఏదైతే ఉన్నదో నువ్వు ప్రణవమును ఆశ్రయించు. అంటే ఇప్పుడు నువ్వు అటుకు పోయేటప్పటికి ప్రణవం పట్టుకున్నావంటే ఏమైపోయింది? ఇప్పుడు నీ మనస్సు ఏమైపోయింది? ఇప్పుడు సకల ప్రాణులను నిలబెట్టి ఉన్నటువంటి ఏ తత్వం ఉన్నదో దానిని పట్టుకున్నావు. అంటే నీ మనస్సు ఇప్పుడు ఆ భావన వచ్చేసింది. ప్రణవం కుర్యాత్ అంటే మొట్టమొదటినే ఓం చెప్పు. ఓం చెప్పిన దానివల్ల ఏమవుతుంది? నీలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా ఇప్పుడు అవన్నీ వారకపోతాయి. నీ మనసులోకి వేరేటువంటి భావాలన్నీ రావు. ఇప్పుడు బ్రహ్మ భావనలోకి వస్తుంది. ఆదౌ అంతేచ, మొదటలోనూ చెప్పాల ఈ ప్రణవమును, చివరిలో కూడా ప్రణవమును చెప్పాలి. మొదట్లో చివరిలో ఎందుకు చెప్పాలి అని అంటే, మొదటిలో చెప్పేదాని వలన నీలో ఉండేటువంటి దోషములన్నింటినీ దూరం చేసి నీకు సద్భావన కలిగేటట్లుగా నీ మనస్సుకు ఆ భావన కలిగించేటువంటి స్థితి చేస్తుంది. తర్వాత మధ్యలో జరుగుతుంది ఎందుకంటే ఈ మనసులోకి ఆ భావన వచ్చింది కాబట్టి అది జరుగుతుంది. తర్వాత చివరిలోకి వచ్చేటప్పటికి తిరిగి చివరిలో మళ్ళీ ప్రణవము చెప్తావు, ఓం చెప్తావు. చివరిలో చెప్పితే ఏమవుతుంది? అది స్థిరమవుతుంది. మన మనస్సులో నిలబడేదాని కొరకు మొదటలోనూ చివరిలోనూ చెప్పాలి. ఓంకారమునకు, ఆ శబ్దమునకు ఆ సామర్థ్యం ఉన్నది. ప్రతి శబ్దానికి ఒక సామర్థ్యం ఉందా లేదా? రే అన్నామని అనుకోండి, నన్నేంది వీడు రే అంటున్నాడే,
అంటున్నారు లేదా? రే అనేది శబ్దం కదా. అంటే ఆ రే అనేటువంటిప్పటికే ఆ శబ్దానికి ఒక ఒక అతనిలో వేరే ఒక దీన్ని తీసుకొచ్చిందిగా. అదేవిధంగానే ఓం అని అంటే ఓంకి ఒక అర్థం ఉంటుంది, ఆ భావాన్ని మన మనస్సుకు తీసుకొస్తుంది. అందువలన ఓం మొదట చివరిలో చెప్పవలయును. ఇక్కడ మొదలు పెట్టాలి. ఇది వీడికి అభ్యాసం అవుతుంది. తర్వాత ప్రతి విషయములో కూడా వాడు ఏది మొదలు పెట్టినా కూడా ఓంతో మొదలు పెట్టాలి. అంటే యజ్ఞం అయిపోవాలి. ఇప్పుడు నువ్వు చేసేటువంటి కర్మ అంతా కూడా యజ్ఞము కర్మ అయిపోవాలి. సారీ, కర్మ యజ్ఞం అయిపోవాలి. కర్మ యజ్ఞముగా మారాలి. అది చెయ్యాలని ఇక్కడ భగవంతుడు మనకు చెప్తున్నాడు. అర్థమైంది కదా కొద్దిగా? చాలు. దీన్ని అసతోమ సద్గమయ గురించి, తమసోమ జ్యోతిర్గమయ గురించి, మృత్యోర్మ అమృతం గమయ గురించి నెల రోజులు జరిగింది ఇక్కడ క్లాస్. సరే, ఇప్పుడు దాన్ని రికార్డింగ్ చేసి ఉండాలని అనుకున్నాం కానీ అప్పుడు చేయలేదు. చేసి చెప్దాంలేండి. ప్రశ్నగా అడగండి, చెప్తాను. ఓ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सद। ओम सर्वं श्री सद्गुरु चरणारविंदार्पणमस्तु। ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरिः ओम तत्सत्। ओम